ఇండియన్ ఆర్మీ సియాచిన్ మంచు కొండల్లో టాయిలెట్ ఎలా పోస్తారు? నంబర్ 2 వస్తే ఎలా వెళ్తారు? టీ కాఫీ తాగాలంటే ఎలా? వాళ్ళు ఏం తింటారు? వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది అన్నదే ఈ వీడియో. దయచేసి స్కిప్ చేయకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి. నేనేం సుత్తి చెప్పను. అమ్మ అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి, నాన్న అంటే ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెధవ మాటలు మాట్లాడను. వీడియో నచ్చితే చివరిదాకా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే వద్దు. ఈ రోజుల్లో ₹1,00,000 జీతం వచ్చినా సరే అమ్మ నేను పడేటంత కష్టం ఎవ్వరూ పడట్లేదు అన్న ఫీలింగ్. తల్లిదండ్రులు సంపాదిస్తూ ఉంటారు, రోజు కారులో కాలేజీకి వెళ్తాడు, అయినా సరే చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి బద్ధకం. ఇలా ఉంది భారతదేశంలో మన సొసైటీ. ఇండియన్ ఆర్మీలో, అది కూడా సియాచిన్ లాంటి ప్రాంతంలో అన్నము రోటీలు కూడా ఏముండవు. ఒక హెలికాప్టర్లో వచ్చి డైరీ మిల్క్ చాక్లెట్లు, బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు ఆ బాక్సులు పైనుంచి కింద వదిలేస్తారు. ఎప్పుడు వస్తాయో తెలీదు. క్లైమేట్ బాగుంటే ఆ హెలికాప్టర్ వస్తుంది, అప్పుడు కూడా వీళ్ళకి పాసిబిలిటీ ఉంటే వెళ్ళి ఆ బాక్సులు తెచ్చుకోవాలి. ఒక్కోసారి ఆ బాక్సులు కనుక వీళ్ళు తెచ్చుకోవడం కాస్త లేట్ అయితే, మంచు తుఫాన్ లాంటివి కనుక వస్తే కప్పివేయబడతాయి ఆ బాక్సులు. వెతుక్కునే లోపు కూడా ఎక్కడి నుంచి ఏం అటాక్ జరుగుతుందో తెలియదు. చైనా వాళ్ళు రావచ్చు, పాకిస్తాన్ టెర్రరిస్టులు రావచ్చు, ఏదైనా అటాక్ జరగవచ్చు. ఇక టాయిలెట్, మోషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. మనము మన దేశంలో బాత్రూమ్కి వెళ్ళాలంటే ఫోన్ తీసుకొని హాయిగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ బాత్రూంలో వెళ్తాం. ఇలా కొంతమందికి చాలా ఇలాంటి పనికి మన అలవాటు ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో మెయిన్గా ఈ సియాచిన్ మంచు ప్రాంతంలో ఎలా ఉంటుందంటే, అక్కడ ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు దానికి హ్యాంగ్ అయ్యి బోర్డుకి, ఆ బోర్డు స్పాట్ అనమాట. ఆ బోర్డు పెట్టిన స్పాట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక చిన్న డబ్బాలో వేడి నీళ్ళు పెట్టి ఉంటారు. ఆ వేడి నీళ్ళు తీసుకొని దాని నుంచి దాని పక్కనే ఒక తాడు ఉంటుంది. ఆ తాడును పట్టుకొని కిందకి హ్యాంగ్ అయ్యి 1 or 2 minutesలో ఆ పని చేసి క్లీన్ చేసుకొని వచ్చేయాలి. ఇంత చండాలంగా ఉంటుంది. దీన్ని చండాలమని అనకూడదు, చాలా తప్పు. బాధ్యత. ఇలాగే చేయాలి. ఎక్కువసేపు వెళ్ళి టైంపాస్ చేసి ఇలా చేస్తే ఆ తాడు మంచు ఉండడం వల్ల కిందకి జారుతూ జారుతూ లోయలో పడిపోతాడనమాట. ఎక్కడ కూడా మంచు తిరిగే ప్రదేశంలో ఎక్కడ వాళ్ళు 1 కానీ 2 కానీ చేయకూడదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో, సియాచిన్ ప్రాంతంలో కొన్ని ఆర్మీ యూనిట్స్ ఏం చేస్తాయంటే డిగ్గింగ్ చేస్తాయి. ఒక చిన్న గుంత లాంటిది ఒకటి చేసి దాంట్లో 1 or 2 వెళ్ళేసి దాని మీద మళ్ళీ కప్పేయాలి. ఎందుకంటే వీళ్ళు అటు ఇటు తిరుగుతున్నప్పుడు, పరిగెత్తినప్పుడు దాంట్లో కాలు పడితే బాగుండదు కాబట్టి. ఇప్పుడు టీ కాఫీ ఎలా తాగుతారంటే, టీ అయిపోయిన వెంటనే తాగేసేయాలి. వితిన్ సెకండ్స్లో గడ్డ కట్టిపోతుంది. మరి తిండి తిప్పలు ఎలా అంటే, అస్సలు కిచెన్ అనేది ఉండదు. మొత్తం జీడిపప్పులు, బాదం పప్పులు తెచ్చినట్టుగా తినాలి. బాక్సులు ఓపెన్ చేయడం, తినేసేయడం, లేదంటే మంచు. ఇంతటి భయంకరంగా ఉంటుందన్నమాట. స్నానానికి వేడి నీళ్ళు ఉండవు, చల్లనీళ్ళు ఉండవు. వేడి నీళ్ళే మంచులాగా మారిపోతాయి. వెంటనే టవల్ తీసుకోవడం, తుడుచుకోవడం వల్లంతా. ఇది స్నానం. టాయిలెట్, వాష్రూమ్ అన్నవి చాలా భయంకరమైన విషయాలు. కొన్ని చోట్ల డిగ్గింగ్ చేయాలి, కొన్ని చోట్ల మాత్రం ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక తాడు, వాటరు ఉంటుంది. ఆ వాటరు మళ్ళీ మంచులాగా మారేలోపు క్లీన్ చేసుకొని వచ్చేసేయాలి. అది కూడా 2 or 1 minute లోపే అయిపోవాలి. ఇంతటి భయంకరమైన వాతావరణంలో మన ఇండియన్ ఆర్మీ వర్క్ చేస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.